సురేందర్ చెప్పండి. అయితే ఎలక్షన్ కమిషన్ అక్కడే ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తారు అనే ఆదేశాలు ఇచ్చినప్పటికీ వృద్ధులను వాంటెడ్ గానే వైసీపీ మంత్రి పేర్ని నాని ఆదేశాలతో వాంటెడ్ గానే ఎండల్లో రప్పిస్తున్నారు అని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలి? ప్రసన్న నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి పెన్షన్ హడావిడైతే నడుస్తుంది. మరోపక్క ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీరంతా ఎవరైతే ఉన్నారో 1వ తేదీ గత 5 సంవత్సరాల నుంచి 1వ తేదీకి అలవాటు పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కోణంలో దాదాపుగా 3 రోజుల నుంచి కూడా పెన్షన్ ఇవ్వకపోవడం అంటే అనేక రకాలమైనటువంటి వ్యాధులతో వారు బాధపడుతుంటారు. ఎందుకంటే వితంతువులు కాబట్టి వాళ్ళకి మందులకి ఇంకా ఇతరేతర అవసరాలకు కూడా ఈ యొక్క వచ్చేటువంటి పెన్షన్ డబ్బులు వాళ్ళకు ఉపయోగపడుతుంటాయి. అంటే సమయానికైతే ఈ డబ్బులు పెన్షన్ అందకపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే ఈసీ అధికారుల మటుకు వాలంటీర్లు ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి సచివాలయాల్లో కానీ ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే ఏవైతే ఇస్తున్నారో వాటిల్లో పాల్గొనకూడదు. అదేవిధంగా ఈసీ అధికారుల ఆదేశాల మేరకు కూడా వారు వస్తున్నటువంటి ఫోన్లు, ట్యాబ్లు కూడా స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఇదంతా గత 10-15 రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ ఎవరైతే ప్రభుత్వ అధికారులు వారు యొక్క ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఇటు ప్రజల్లో కావచ్చు, ఇటు ఎవరైతే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే వారికి అందించాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సమయానికి అందిలేకపోతున్నారు. ఏవైతే ఏర్పాట్లు వారికి చేయాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. అయితే ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి నగర కార్పొరేషన్ కి సంబంధించినటువంటి వార్డులో ఉన్నాం. ఇక్కడ అనేక మంది పెన్షన్దారులు ఉదయం నుంచి ఇక్కడికి ఉదయం 7 గంటల నుంచి కూడా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని యొక్క సచివాలయాల వద్దకి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు తీసుకునే దానికి పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని సచివాలయాల వద్ద మటుకు డబ్బులు ఇస్తున్నారు. కొన్ని సచివాలయాల వద్ద ఇంతవరకు బ్యాంకుకి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఇంతవరకు రాలేదు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? పంటపేట నుంచి వచ్చాం. ఏమి పెన్షన్ కోసం వచ్చాం. ఎప్పటి నుంచి ఉన్నారు? గంట అయింది వచ్చి. గంట అయింది. అయితే మామూలుగా మీకు 1వ తేదీ అందిస్తున్నారు కదా, ఈ రోజు లేట్ అయింది, ఏమంటారు? ఏమనుకుంటే ఏముంది, నిదానంగా వచ్చి తీసుకోపోవాలి. ఇంకా ఏం చేయాలి అయితే అంతే కదా. ఇక్కడ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వారికి కూల్ డ్రింక్స్, వాటర్ కూడా అందియాలని కూడా ఆదేశాలు చేయాలి. అవన్నీ ఏమన్నా ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ లేవా? ఏం లేవు. మీరు ఏమన్నా ప్రశ్నించారా? ఎవరిని ఏం అడగలేదు. పెన్షన్ ఇచ్చారు, తీసుకున్నాం, వస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఎక్కడికి వచ్చారు? ఇక్కడే పెన్షన్కి వచ్చారు. తీసుకున్నారా? ఏం ఇంకా చెప్తున్నారు? 3 గంటలకు వస్తాం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఉదయం ఒకసారి వచ్చిపోయాను. పింఛన్ నెంబర్ తీసుకురమ్మన్నారు. సరే ఇంటికాడ పోయి తీసుకొని భోజనం చేసుకొని ఆపరేషన్ అయింది, స్టాప్ చేసుకొని ఇందాక వచ్చాను 1 గంటకి. అడిగితే 3 గంటలకు రమ్మని చెప్పారు. మీరు ఉదయం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మీకు ఏమన్నా మంచినీళ్ళు కానీ ఏమన్నా ఇచ్చారా? ఏంటి చూస్తున్నాం కదా ప్రసన్న. అయితే గవర్నమెంట్ చెప్పినటువంటి ఆదేశాలను ఒక్కరు కూడా పాటించకుండా ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి కనీసం మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా లేవు. సార్ చెప్పండి, ఎక్కడికి వచ్చారు? తీసుకున్నారా? ఏం చెప్తున్నారు? 3 గంటలకా? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారు? అడిగారా వాళ్ళు? యాడ్ నుంచి వచ్చావు? వెంకటేశ్వరం నుంచి వచ్చావు. అక్కడ లేదా మీకు? ఇక్కడికి రావాలా? ఇంత ముందు వాలంటీర్లు తీసుకున్నారు. ఇంతకుముందు వాలంటీర్లు మీకు దగ్గరికే తెచ్చిస్తున్నారు. ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఏం చెప్తున్నారు? అదే 3 గంటలు అని చెప్పండి. చెప్పండి. అంటే సార్ 1 అవర్ నుంచి ఉంటాను సార్ వెయిటింగ్లో. ప్రతిసారి లేదు పైన, ప్రతిసారి రమ్మన్నారు. 3 గంటలకు రమ్మన్నారు. అప్పుడు వద్దామని వెయిటింగ్లో ఉన్నాను. చెప్పి ఇంకా సార్ రాలేదు, ఇంకా కూర్చొని ఉన్నా. వెయిటింగ్లో ఉన్నాను సార్. 3 గంటల నుంచి 3 గంటలకు రమ్మన్నారు. మీకేమన్నా ఏర్పాట్లు కానీ మంచినీళ్ళు కానీ ఏమన్నా ఎట్లా చేస్తున్నారు? అడగొచ్చుగా. లేవు సార్, ఎవరి కొనుక్కొని తాగాల్సిందే. వాటర్ కొనుక్కొని తాగాల్సిందే. ఎవరు లేరు సార్ ఇక్కడ ఇచ్చేవాళ్ళు.